నార్త్ అమెరికా 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం ఎన్నో ఇంటర్వ్యూలు ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అయితే మన ముందు ఒక ఇద్దరు చిచ్చరపిడుగులు వచ్చారనమాట. సో ఈ మధ్య యాక్టర్స్ అందరి ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఫర్ ఒక రిఫ్రెష్మెంట్ కోసం వీళ్ళిద్దరిని తీసుకొచ్చాను. వీళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రిటీసే అనమాట. సెలబ్రిటీస్ కోవలోకి చెందారు. వీళ్ళని మీరేమన్నా తక్కువ అని మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. ఆయన పేరు రుత్విక్, ఇతని పేరేమో హేమంత్ అనమాట. సో ఇద్దరు కూడా రోజా గారిని, అనిల్ గారిని, సుధీర్ని ఒక రేంజ్లో ఆడుకున్నారు. ఈవెన్ మనందరికీ కూడా బాగా సుపరిచితులు, చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో అనమాట. మాట్లాడదాం ఒకసారి. డ్రామా జూనియర్స్ సీజన్ 8 కంటెస్టెంట్స్. హాయ్ రుత్విక్, హాయ్ హేమంత్. ఎలా ఉన్నారు? ఏంటి ఇక్కడ కూడా నీకు సెకండ్ హ్యాండేనా? ఇప్పుడు ఏంటి, ఒక సంవత్సరం పోయిన తర్వాత ఆ ట్రోఫీ నీకు ఇస్తాడు, నీ చేతిలో పెడతాడా? అవును. నీకు బాధ అయ్యట్లేదా? నాకే బాధ వేస్తుంది నీ గురించి తలుచుకుంటే. ఎందుకన్నా? అంటే ఇప్పుడు ట్రోఫీ విషయంలో కూడా నువ్వు చిన్నడు అని చెప్పి నీకు ఇవ్వలేదంట, వెనకాల చెప్పారు, న్యూస్ వచ్చింది. న్యూస్ చెప్పారు వాళ్ళే, డ్రామా జూనియర్స్ టీం ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు చిన్నోడు కదా పెద్దోడికి ఇవ్వాలి. యాక్చువల్ నీకే వచ్చిందంట అది ట్రోఫీ. అది మొత్తం అబద్ధం. లేదు క్లియర్లీ వాళ్ళు చెప్పారు. నేను అడిగాను అదేంటి రుత్విక్కి వచ్చింది హేమంత్కి రాలేదా, హేమంత్ బాగా చేయలేదంటే హేమంత్కే ఇవ్వాలి యాక్చువల్లీ, బట్ హేమంత్ చిన్నోడు కదా పెద్దోడికి ఇవ్వాలి యాజ్ పర్ రూల్స్ అని చెప్పి 2026 లోపు నాకు కనుక ఆ కప్పు రాకపోతే అన్న చితకబోతుతా. ఓకే, ఆ కప్పు నీ చేతికంటే ఏంటి, తన దగ్గర లాక్కుంటావా, కొత్త కప్పు తెచ్చుకుంటావా? ఎలాగో ఇయర్ అయ్యేలోపటికి తిరిగి నా చేతిలో పెడతాడు. ఓకే, అది నేను నా అలవరంలో పెట్టుకుంటా. కాదు, మీ ఓడికి ఎంత టైమింగ్, కామెడీ టైమింగ్, ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ వచ్చినాయి అంటే కారణం నువ్వేనా? వెనక నుండి కొంచెం మోటివేట్ చేసి నేర్పించావా మీ అన్నయ్యకి? మా మమ్మీ డాడీ. మీ మమ్మీ డాడీ కాదు, నువ్వు నేర్పించావని చెప్పి బయట అంటున్నారు. ఎవరు చెప్పారు? యాక్చువల్లీ నువ్వు చాలా టాలెంటెడ్ అంట. నువ్వే మీ అన్నయ్యకి కూడా, మీ అన్నయ్య చూడు ఎంత సైలెంట్గా ఉన్నాడు, నువ్వు చూడు ఎలా ఉన్నావు యాక్టివ్గా. నీ హెయిర్ స్టైల్ చూడు, మీ అన్నయ్య హెయిర్ స్టైల్ చూడు. అసలు నీలో ఒక స్వాగ్, ఒక యాక్టర్, కాబోయే సూపర్ స్టార్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మాకు. మీ అన్నయ్య అంటే నార్మల్గా ఉన్నాడు. మీ అన్నయ్య ఎలాగా విన్నర్ అవుతాడు, నువ్వు కదా అవ్వాలి. అంత అస్సాం మోసం జరిగింది కదా కదా, అది ఇది మేము కూడా ఇదే బాధపడుతున్నాం. యాక్చువల్లీ హేమంత్ గెలవాలి. ఓకే ఓకే, అంతే కదా, కరెక్టేనా? నేను ఏమన్నా అబద్ధం చెప్పానా? కరెక్టే. మోసం చేశారు, చిన్నోడుగా పుట్టి మోసపోయావు నువ్వు అయితే ఆఖరికి. వయసులోనే చిన్నోడిని, తెలుగులో పెద్దోడిని. మరి మోసం నీకే జరుగుతుంది కదా. ఏమో, నువ్వు తెలుగులో పెద్దోడు అంటే నీకు ఇవ్వాలి కదా అవార్డు. ఏమో, మా ఫ్యామిలీలో నాకు వచ్చింది కప్పు. అబ్బా అబ్బా, మీ అన్నయ్యకి వస్తే నీకు వచ్చినట్టేనా? ఏమో నీకు అసలు ఎక్కడ ఏమనిపించింది అసలు మీ అన్నయ్య పేరు అనౌన్స్ చేసినండి? ఫస్ట్ అట్లా నుంచున్నా మా బాయ్స్ అందరం ఎవరి పేరు వచ్చిద్దా అని. వెంటనే రుత్విక్ అని పేరు చెప్పారు, పాట వేసారు, గట్టి గట్టి డాన్సులు వేసేసాం మేము. నువ్వు కూడా అరిచావా? ఇంకా గట్టి గట్టిగా వేసా. చూసావా రుత్విక్ ఎంత మాట అన్నాడు. అసలు నువ్వు తమ్ముడిని అంటే ఏదో, తమ్ముడిని చాలా దారుణంగా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు నేను ఎంత లవ్ చేస్తున్నాడు, నీకు వచ్చిందని తన సెలబ్రేషన్, తనకు వచ్చినంత సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. అన్నో వాడు స్క్రీన్ ముందు అలా చెప్తున్నాడు, బయటికి వెళ్తే ఏంటన్నా కుళ్ళు మొక్క వాడా, నువ్వు శని పెట్టావురా నాకు అందుకే రాలేదంటాడు. సేయింగ్ లై. సరే, నేను ఇప్పుడు ఆయనకి అందరు బాహరా ఆయన కరెక్ట్ చెప్తున్నాడు, రాంగ్ చెప్తున్నాడు, నేను చెప్తాను. నువ్వు లై డిటెక్టర్ నువ్వే. చెప్పు ఏం చెప్తావు? అసలు నీకు అవార్డు వచ్చినట్టు ఏం ఫీల్ అయ్యావు నువ్వు? మీ తమ్ముడు గురించి ఏం ఫీల్ అయ్యావు? మంచిది అయింది, వాడికి రాలో నాకు వచ్చింది అనుకున్నా. కరెక్ట్ ఆన్సర్. ఓకే, నీ గురించి నువ్వేం ఫీల్ అయ్యావు? చాలా హ్యాపీగా ఉందన్న కప్పు రావడం. సో అలాంటి ఎక్స్పెక్ట్ ముందేమన్నా ఉందా, నేను నగ్గే ఛాన్స్ ఉంది అని ఏమన్నా అనుకున్నావా, మనసులో అనుకున్నావా? నేను ఫస్ట్ ఎపిసోడ్ లోనే కప్పు కొట్టడానికి వచ్చాను అనుకున్నా. లాస్ట్కి తెలుస్తుంది కదా, ఫినాలే ముందు అనిపిస్తుంది, అమ్మో నాకు వస్తుందా రాదా అనిపించిందా? అబ్బో, నేను కొద్దిగా డల్ అయ్యి వచ్చినప్పటి నుంచి. డల్ అయ్యావా? తమ్ముడు వస్తే డల్ అయ్యావా? అక్కడి నుంచి నాకు భయం వేస్తుంది, కొడతానా కొట్టా. మీ తమ్ముడు వచ్చి డామినేట్ చేస్తాడనా? కొడతానా ఒకటే భయం నాకు. అది కప్పు కొట్టినాడు గప్పుడు కదా, భయపెట్టావు చూడు, విన్నర్ ను కూడా భయపెట్టావు చూడు నువ్వు గప్పుడు. ఈడెట్లా చెప్తాడు, ఇంటికి వెళ్తే నిన్ను చూసేవాడు భయపడతాడు, నా యాక్టింగ్ నేను చేసుకున్నా అందుకని నాకు కప్పు వచ్చింది అంటాడు. అదే భయపడ్డాడు, కాకపోతే నువ్వు విన్నర్ని భయపెట్టావు. విన్నరే భయపడ్డాడు అంటే అర్థం చేసుకో. ఈవెన్ జడ్జిలు ఎంత భయపడి ఉంటారు కదా నీకు జడ్జిమెంట్ ఇవ్వడానికి, చూసి నేను భయపడతా. ఓకే బట్ డ్రామా జూనియర్స్ అయిపోయింది అంటే మంచి, మనకైతే గుడ్ న్యూస్.
నువ్వు విన్నర్ అయిపోయావు, ఇంటికి వచ్చావు, ఒక సూపర్ స్టార్. ఇప్పుడు ఊర్లో అందరూ వచ్చి రుత్విక్ బాయ్ నమస్తే అంటారా? ఏమంటున్నారు? రుత్విక్ బాగా చేస్తున్నారు స్కిట్లు, అలా కామెంట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అయిపోయింది కదా, మరి మిస్ అవుతున్నారా ఏంటి? ఫుల్గా. మరి ఏంటి, ఏం చేయాలి? మళ్ళీ మీరు అందరూ కలుసుకోవాలంటే ఏం చేయాలి? లేదు మళ్ళీ నువ్వు ఆన్ స్క్రీన్ కనిపించాలంటే ఏం చేయాలి? సినిమాలు అక్కడ నీకు కాంపిటీషన్ ఎవరు మరి? ఎవరు లేరా? చాలా మంది ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే పక్కన మీ తమ్ముడు వచ్చాడు అనుకో, మీ ఇద్దరిని చూసి ఎవరిని సెలెక్ట్ చేస్తారు? చెప్పలేము. ఎందుకు చెప్పలేం? భయపడ్డావుగా. పులి నువ్వు కాదు, పులి. మెసేజ్లు అందరికీ నేను నీ పులి అని చెప్పి పెట్టడం కాదు, పులి. నేను కాదన్నా, వాడన్నా నా ఇన్స్టాగ్రామ్ తీసుకొని వాయిస్ రికార్డ్ పెట్టేది ఆడన్నా, నీ చిన్న పుల్లి అంటాడు. చిన్న పులినా? ఓకే ఓకే, నువ్వు పెద్ద పులా? మహేంద్ర అని ఒక అన్న ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కామెడీ డైలాగ్ యాడ్ చేయొచ్చుగా, గిట్టు వెళ్ళి అంటాడు. బట్ సీరియస్లీ రుత్విక్, నువ్వు చాలా చాలా సైలెంట్గా కనిపిస్తావు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం చేస్తావో నాకు తెలీదు. ముందు ఏమన్నా ఇస్తారా? ఎనర్జీ డ్రింక్, ఐస్ క్రీమ్ అలాంటివి ఏమైనా కొనిస్తారా? నువ్వు అంత ఎనర్జీ ఎలా వచ్చేస్తుంది? మొత్తం జీవించేస్తావు. ముందు రోజు హారర్ మూవీలు చేస్తాడు, ఆ భయంతో స్కిట్ చేస్తాడు. సరే నువ్వు చెప్పు. అక్కడ జడ్జిని చూసినాక అది ఎనర్జీ వచ్చింది, పాటలు, డాన్స్. కాళ్ళు ఉనికిపోతాయి. ఒరే ఎందుకు పిలిచారన్నా బాబు, నేను అందరూ పోయారు. అంటే నీతో పాటు ఇద్దరులో ఎవరు స్మార్ట్ చెప్పు, నువ్వు చెప్పు. నేనే. అసలు కాదు, మేమైతే మేము చిన్న పులికే ఓటేస్తాం. ఏదో కప్పు నీకు వచ్చింది కాబట్టి పిలిచాము పక్కన. ఈ రోజు ఇంటర్వ్యూ ఎవరిది అనుకుంటున్నావు? హేమంత్ది. ఊరికే కప్పు వచ్చిన కూడా పక్కన కూర్చోబెట్టండి అని చెప్పాం. టెక్నాలజీ అంటాడు. టెక్నాలజీ అంతే కదా, ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు ఇలాగే అంటున్నారు. మంచిగా పలకడు, వర్డ్స్ నొత్తాడు. ఏ టెక్నాలజీ అనే? టెక్నాలజీ ఎంత బాగున్నాడు అసలు. టెక్నాలజీ అనే టెక్నాలజీ అది. నువ్వు బుక్స్ లో చదివిందంతా పోయింది ఆ రోజు. ఈయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో నేను చెప్తా. టెక్నాలజీ అని టెక్నాలజీ అంటాడు అందరి ముందు. తెలీదు పాపం, నువ్వు నీలా స్మార్ట్ కాదు కదా. నేర్చుకో కొంచెం, హేమంత్ని చూసి నేర్చుకో. ఈ రోజు నిన్ను ఎందుకు కూర్చోబెట్టామంటే ఇక్కడ కప్పు తెచ్చుకోవడం కాదు. చూడు సరిగ్గా వాళ్ళ ఫ్రెండ్స్ చూసి కూడా నేర్చుకోడు, నన్ను చూసి నేర్చుకుంటాడా? వాళ్ళ ఫ్రెండ్స్ కంటే నాకు తెలిసి నువ్వే స్మార్ట్ ఉంటావులే. నా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏ ప్లస్ లో అయ్యొస్తే ఆయనకి బి ప్లస్ లో కూర్చుంటాడు వెళ్ళి. సరే నీకేంటి వస్తుంది? మనకి ఏ ప్లస్లే. నీకు అదర్ నావిగేషన్స్ ఎక్కువ అని చెప్పి విన్నాం. అంటే క్లాసులు వినడం కంటే కూడా క్లాస్ ఎప్పుడైనా మధ్యలో బ్రేక్ ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళి ఇంకొక మేడం వచ్చే బ్రేక్, ఆ బ్రేక్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాం అంటే కదా, ఆ బెంచ్కి ఈ బెంచ్కి. చూసా పైగా అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ నీకు. ఎవరు చెప్పారు? చెప్పారు, ఎంక్వైరీ చేసాం. బా నిజమేనా? అమ్మాయిల ఫాలోయింగ్ అయితే నాకు ఒక్కరు లేరు, కానీ అబ్బాయిల ఫాలోయింగ్ అయితే చాలా మంది ఉంటారు. నువ్వు డ్రామా జూనియర్స్ ఫస్ట్ టైం నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను మళ్ళీ రమ్మన్నారా? చేయలేదు కదా ఆడిషన్స్లో? చేశారు. ఫస్ట్ రౌండ్లో చేశారు, సెకండ్ రౌండ్లో వెళ్ళిపోమన్నారా? మళ్ళీ పిలిచారా? నువ్వు ఆ సెకండ్ రౌండ్లో వెళ్ళిపోయినప్పుడు చాలా బాధపడ్డావంట. ఎవరు చెప్పారు? మీ మమ్మీ చెప్పారు. అంటే నువ్వు అన్నావంట, అన్నయ్య సెలెక్ట్ అయినందుకు నువ్వు సెలెక్ట్ అయినందుకు బాధ కాదంట. అయ్యో ఇప్పుడు అన్నయ్య క్లాస్లో అమ్మాయిలు అందరూ మాట్లాడతారు, ఇప్పుడు నేను సెలెక్ట్ అవ్వలేదు, నాకు ఆ స్టార్డమ్ ఉండదు, నాకు ఆ ఫేమ్ ఉండదు అని చెప్పి బాధపడ్డావంట. అబద్ధం చెప్పారు, నేను అడిగాను అప్పుడు. అబద్ధం. నిజంగా అడిగాను. అబద్ధం ఏంటి అబద్ధం? నీకు అమ్మాయి ఫాలోయింగ్ ఎక్కువ కదా? అమ్మాయి ఫాలోయింగ్ అయితే 100 మంది ఉన్నారు స్కూల్లో. ఎవరో హెయిర్ కట్ అలా చేయించుకున్నారా? అది చూడు పాపం ఎంత పద్ధతిగా అమ్మ చేతితో దువ్వించుకున్నట్టు ఉంది ఆ జుట్టు చూడు. ఏంటిది ఈ పక్కన ఏంటి? చూపించు ఒకసారి ఆడియన్స్ కి నీ టెక్నాలజీ ఆ హెయిర్ కట్ ఒకసారి చూపించు. అది టెక్నాలజీతో ట్రిమ్మర్ తో ఇలా చేసుకున్నాడు, ఒకసారి చూపించు. అది నా దగ్గరికి వచ్చి నేను కుమ్మకలుగా నూనె పూయించుకొని నీలాగే హెయిర్ పెంచుకొని వచ్చి నీలా కటింగ్ చేయించుకుంటా అంటాడు. చూడటానికి సైలెన్స్, ఇంట్లో కుక్కలు కొట్టినట్టు కొడతాను నన్ను. ఎంత కొట్టినా నువ్వు అలాగే ఉన్నావు. పాపం అన్నయ్య బాధ్యత తీసుకుని కొడుతున్నాడు నిన్ను, మారతావేమో మంచిగా అవుతావని. ఏమనంటే పిచ్చాడు అన్నాడు, మంచం మీద కూర్చొని నేను టీవీ చూసుకుంటా, అలా వెళ్ళి చూస్తే బెడ్ మీద ఆడొక్కడే ఎగురుతాడు పిచ్చోలాగా.
పిచ్చోడ్లా కాదులే, మీ వాడు చాలా ప్లాన్స్ ఉన్నాయి. మీ వాడు సూపర్ హీరో అవుతాడు ఫ్యూచర్ లో. కాదు. హనుమాన్ సినిమా దాని తర్వాత రోజు మా ఫ్రెండ్స్ కి ఫైట్ ఉండిద్ది, మాకు వాళ్ళకి. ఓకే, ఆ ఫైట్ కి ప్రిపేర్ అవుతున్నా. ముందు ప్రిపేర్ అవుతావా? ప్రతిరోజు ఉండిద్ది మాకు ఫైట్. నువ్వు బాక్సర్ అవుదామని అనుకుంటున్నావు ఏమన్నా? ఫైటర్. ఫైటర్ అంటే పుట్టుకోడి ఫైటర్ అనేది ఏమన్నా ఉందా? ఒక ప్రొఫెషన్ ఉందా? లేదు. సినిమాల్లో పోనీ హీరోలా ఈ ఫైటర్ మరి చెప్పరా ఇక, ఓ చోట యాంకరు, ఓ చోట యాక్టరు, ఓ చోట క్రికెటరు, ఓ చోట ఫైటరు, ఓ చోట షూస్ కలగడాలు. ఎన్ని చెప్తారా? ఒకటి ఉండాలి ధ్యాస. ఈడు ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా? ఒక రోజు ఏమో మా దగ్గరికి వచ్చి నేను లోకో పైలట్ అవుతా అన్నాడు. దాని తర్వాత రోజు ట్రైన్ లో వెళ్తాం. దాని తర్వాత రోజు వచ్చి బస్ డ్రైవర్ అవుతా అన్నాడు. దాని తర్వాత యాక్టర్ అన్నాడు. తర్వాత యాంకర్ గా చేస్తా అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ యాక్టర్ అంటున్నాడు. చూడు బానే ఉన్నాయి కదా, లోకో పైలట్, బస్సు రెండు డ్రైవింగ్. ఎలాగో డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు, సరదాగా రెండు నడుపుతాడు. సైకిల్ తొక్కాడంటే వీలు బయటకు వచ్చిద్ది, అలా దొక్కుతాడు వెళ్ళి. మరి మీ అంత తోపు కాదులేరా. సర్లే, నేను తొక్కినా కానీ బాడీ పార్ట్స్ బయటకు వస్తాయి, నువ్వు తొక్కితే ఏకంగా వీలా బయటకు వచ్చింది. సర్లే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు స్కూల్కి వెళ్ళారా? అయిపోయిన తర్వాత మొత్తం డ్రామా జూనియర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్కి వెళ్ళారు కదా, ఏంటి ఏమన్నారు? బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది అసలు? బాగా చేస్తున్నావు ప్రతి టీచర్, సిస్టర్ కూడా పిలిచి మాట్లాడారు. బాగా చేస్తున్నావురా. సిస్టరా? అదే ప్రిన్సిపల్. ఓకే, పిలిచి బాగా చేస్తున్నావురా అని అన్నారా? చూస్తున్నారా? సిస్టర్ కూడా చూస్తున్నారా? వా, నీ స్కిట్కున్న డిమాండ్ అలాంటిది. అంటే వాళ్ళు ఎక్కువ చూడరు కదా బేసికల్లీ. నిన్నేమనలేదా? మొహం అలా పెట్టా, అసలు ఎవరేమనలేదా? షాపింగ్ మాల్కి వెళ్ళా, ఇలా డోర్ ఓపెన్ చేశారు, ఇలా డోర్ ఓపెన్ అయ్యి లిఫ్ట్ ఏమిటి నన్ను డ్రామా చేశారు సీడే మాట వెళ్ళి. ఎన్నా ఫీలింగ్ నేను చెప్తాను. లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసి వచ్చి ఇలా కూర్చున్నాడు. మా అమ్మ వచ్చి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో మాకు తెలిసిన ఆంటీ ఒకళ్ళు ఉన్నారు. ఆ ఆంటీ దగ్గరికి వెళ్ళి ఈ డ్రామా జూనియర్స్ అని చెప్తే అప్పుడు వచ్చారు అందరూ. అబద్ధం అన్నా, పెయిడ్ ప్రమోషన్ మీరు కూడా అడిగి చెప్పింది. ఆ రోజు షాపింగ్ మాల్ లో నన్ను చూసి డ్రామా జూనియర్స్ అన్న వాళ్ళు కామెంట్ చేయండి ఐ డ్రీమ్ కి. అది అబద్ధం అన్న వాళ్ళు డబుల్ హేమంత్ ఈజ్ రైట్ అని చెప్పి ఒక కామెంట్ చేయండి. అది ఓకే. పానీపూరి తింటున్నా, అక్కడ కూడా వచ్చారు. ఈడు నేను చెప్పడా, చూడు పానీపూరి తింటున్నాడు. ఒక ఆమె చూసి ఈ బుడ్డోడు చూసి డ్రమ్మ జూనియర్స్ లో ఉన్నట్లయితే ఉన్నాడు అన్నాడు. మా అమ్మ పక్క నుంచి ఆడు ఈడే అంటే పానీపూరి ప్లేట్ ఇలా వచ్చింది. ఏంట్రా బాబు నువ్వు సెకండ్ హ్యాండ్ మా అమ్మ నింది ఈడు సెకండ్ హ్యాండ్ స్కిట్ చేసే డ్రామా జూనియర్స్ లో అంటే బాబు దా అమ్మ ఫోటో అంటే వద్దులేండి అంటే వద్దులేండి. వద్దు, తీయించుకోకు. మనోడే ఏంటి టీవీలో కనిపించాడు అంతే, నువ్వు సిల్వర్ స్క్రీన్ మీద కనిపిద్దు. కానీ చూడు, ఆ హెయిర్ స్టైల్ ఎవరిని వేయించారా చెప్పు? నువ్వు ఏ హీరోని చూసావు అలాంటి హెయిర్ స్టైల్? ఎవరిని చూడాలి, ఎవరు వేయించలేదు, నువ్వే ఫస్ట్. సెకండ్ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మనోడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళామంటే 3 బాటిల్ కొబ్బరి నూనె రాస్తా, 7 వరకు పెరిగిద్ది, ఇలా కచ్చేస్తా. అమ్మాయి అనుకుంటున్నావు రద్ద జుట్టు పెంచడానికి. ఎక్కడి దాకా కాదు, ఇప్పుడు ఈడు అన్నదానికి ఎక్కడికి పెంచుతా. ఏంటన్నా ఇడు. సరే కానీ ఏంటి ఇప్పుడు స్కూల్ పాపం కష్టపడి మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది కదా, అంటే చదువు క్లాసులు అటెండ్ అవ్వకపోవడం ఏమన్నా పెండింగ్ అనిపిస్తుందా? బాధగా అనిపిస్తుందా? కొంచెం ఏమన్నా భారంగా అనిపిస్తుందా? కొద్దిగా వర్క్స్ ఎక్కువ ఉన్నాయి, వర్క్స్ రాయలేక చెయ్యి నొప్పులు పడుతున్నాయి. నీకు ఓకేనా? మాకు ఏం ఉండవు. మా ఫ్రెండ్స్ గారు ఎవడో ఒకటి బుక్ తీసుకుంటాడు, రాస్తాడు. నువ్వు ఇంకా రాయక్కర్లేదురా, మా ఫైన్ వచ్చి రాసే అంటాడు. నేను స్మార్ట్ చూసావా, కప్పు కొట్టడం ఎవడన్నా కొడతాడు వెళ్ళి కప్పు వెళ్ళి. ఇప్పుడు అది స్మార్ట్ నేర్చుకో. ఇలాగా కూలీ పనులు చేయించుకొని ఎవరుతా నా ఓను నేను రాసుకొని చదువుకుంటా. కూలీ అంటే ఏమన్నా రజనీకాంత్ సినిమా. హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండిద్దో తెలుసా? కోడి పెన్ను తీసుకొని రాస్తే ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది. మళ్ళీ ఒక రోజు హ్యాండ్ రైటింగ్ మార్చుతాడు, అది అలా ఉండిద్ది. కోడి పెరిగితే అలా ఉండిద్ది అలా ఉండిద్ది. ఎందుకురా నువ్వు? నిజాలు చెప్పాలి ఎప్పుడు. అంతే, కప్పు ముఖ్యం కాదు, నిజాలు ముఖ్యం. స్మార్ట్ గా ఉండడం ముఖ్యం, ఆ హెయిర్ స్టైల్ ముఖ్యం, అమ్మాయిల ఫాలోయింగ్ ముఖ్యం. నీకేమున్నాయి ఇందులో? అన్నీ ఉన్నాయి. నేను చెప్పానన్నా అడిగి ఆ కట్టు కొట్టేయమని. కట్ట తొక్క నేను వెళ్ళి ఫోటో తీసుకొని చూపించా అన్నకి ఎలా చెయ్యన్నా అని. ఏ ఫోటో? అలాంటి ఫొటోస్ ఉన్నాయా? ఎవరు? విరాట్ కోహ్లీని చూపించావా? కాదు,
గులుగుల్లో కొట్టా. గులుగుల్లో కొట్టావా? ఓకే, ఏమొచ్చింది గులుగుల్లో? ఈ ములెట్ హెయిర్ స్టైల్ అంటే ఇది వచ్చింది. ఏమొచ్చింది? ములెట్ హెయిర్ స్టైల్. ఓకే, అంటే ఇది వచ్చింది చూపించా చేసాడు. ఇంకా మొలకల హెయిర్ స్టైల్ కొట్ల ఎక్కడ ఎంటికి ఎక్కడ ఎంటికి ఇంకడ ఇంకటి పెడతా అన్న. నీకో చెప్పనా, మా ఊడికి ఒకప్పుడు బ్రేక్ టైంలో అలా వెళ్తున్నాడు అంట. మొన్న 9th క్లాస్ అమ్మాయి వచ్చి ఏ రుత్విక్ భలే చేస్తున్నా ఉందంట. ఓకే, నువ్వు అలాంటివన్నీ మీ తమ్ముడు ఎదురుకుండా ఎందుకు చేస్తున్నావు? చూడు అన్ని బయట పెడుతున్నాడు. అది బయట పడతాం కాదు, మా అమ్మ ముందు చెప్పాడు, నేను అట్లా చూసి వెళ్ళేసా. నువ్వు అలాంటివి చెప్పవు కదా, మనకి అట్లాంటివి అలాంటివి చెప్పకూడదు కదా మనం. వాడిది చాలా ఉన్నాయి. అదే చెప్పకూడదు అలాంటి. గొడవలు పడిన రోజులు కూడా ఉన్నాయి. గొడవల దాకా వెళ్ళిపోయావా? 3rd క్లాస్ లో వచ్చి నేను మీతో కూర్చొని రాయను అంది. అయితే రాయ మాకు మానే అన్న. సరే, ఒకసారి మీ మదర్ని ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ఆ ఇద్దరు చిచ్చర పిడుగుల్ని కన్నా తల్లిదండ్రులు వెళ్ళారనమాట. సరే, ఏంటి మీ పేరేంటి? మ్యామ్ పద్మావతి గారు. శివారెడ్డి. ఏంటి ఇప్పుడు ఇద్దరికి ఇంత కామెడీ టైమింగ్ రావడానికి కారణం ఎవరు? మీరా ఎవరుంటారు? సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? వాళ్ళ డాడీకి ఎక్కువ ఉంటుందా? రోజు ఇంతేనా మీకు? ఇంకా టైం పాస్ అయిపోతూ ఉంటదేమో ఇంట్లో, టీవీ ఆన్ చేయక్కర్లేదు? చాలా తక్కువ అండి, చూసింది చాలా తక్కువ. ఇంటికాడ ఉండే రచ్చ చాలా ఎక్కువ, భరించలేము అనమాట. కావాలని బెడ్ ఎక్కేసి ఫైట్ చేసుకున్నారా? ఆ మంచం టపా సౌండ్ వస్తే నేను బెడ్ తీసుకున్నాను. అప్పుడు దాకా ఆపరిద్దరు అసలు. ఇద్దరులో అంటే కొంచెం చిచ్చరపిడుగు, బాగా చిచ్చరపిడుగు ఎవరో, కొంచెం తక్కువ ఎవరు? వాడే రెచ్చగొడతాడు వాడు. అమ్మ కూసేవరండి? ఈయన మనోడా? అదే వచ్చి మీ పక్కన కూర్చున్నప్పుడే డౌట్ వచ్చింది నాకు. లేకపోతే అసలు ఉండలేడండి. వాళ్ళ డాడీ లేకపోయినా లేదు, మీ దగ్గర ఏమైనా కాక పడుతున్నాడు. మీరేం నమ్మేకండి. మీరు మనోడు తెలివైనవాడు బాగా, నాకు అర్థమైంది. మనోడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, ఓపెన్ గా ఉంటాడు. మనసులో ఏముంటుందో బయట అదే ఉంటుంది. చాలా తెలివైనవాడు. ఇద్దరు సెకండ్ హ్యాండ్లు చూసారా ఫ్రెండ్స్? అదిగో, అంటే సెకండ్ హ్యాండ్ కష్టాలు నాకు కూడా తెలుసు. సెకండ్ హ్యాండ్ పోయిన ఇంటర్వ్యూలో నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్పావు. అదే తెలుసు కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను. అలా అంటున్నాడు. మరి మీ అక్క డ్రెస్ ఎప్పుడన్నా నువ్వు వేసుకున్నావా? మరి సెకండ్ హ్యాండ్ అంటాడుగా, అది చెప్పమను. సెకండ్ హ్యాండ్ అవుతారు అయ్యా. మరి ఆ డ్రెస్ చాలా వేసుకుని, నేను డ్రెస్సులు ఒక్కటే వేసుకోలేకపోయాను, మనోడు పాపం అవి కూడా వేసుకోవాల్సి వస్తుంది ఆఖరికి. ఇప్పుడు నా అంత వెయిట్ ఉన్నాయి వీడు. కావాలని తిని పెరుగుతున్నాడంట. నీకంటే లావ్ అయ్యి నీకంటే పొడుగైన తర్వాత తన బట్టలను వేసుకోవాలని. కాన్సెప్ట్ ఏమనుకుంటున్నావు? ఎవరు ఇచ్చారనుకుంటున్నావు ఐడియా? నువ్వే. మీ మమ్మీ ఇచ్చారంట. నిజం, నువ్వు నమ్మేస్తున్నావు. నువ్వేదో అమ్మ కూర్చుని నేను మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం అనుకుంటున్నావు. మమ్మీ ఇచ్చిన ఐడియా ఇది. ఏడుస్తుంటే నైట్ లేపి చెప్పింది ఆ ఐడియా. నిజంగానే నీ డైలాగ్ నీకే చెప్తా. సో ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది అంటే వీళ్ళు ఒక ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కామెడీ టైమింగ్ ఉంది, డ్రామా జూనియర్స్కి వెళ్ళొచ్చు అని ఎలా అనిపించింది? లాక్డౌన్లో రీల్స్ చేసాము. ఆ రీల్సే నిదానంగా కొంచెంగా పెంచుకుంటా సినిమా సాంగ్స్ అని చేస్తూ ఉన్నాడు. చిన్న డైలాగ్స్ నుంచి సినిమా సాంగ్స్ చేస్తూ ఉన్నాం. ఆ సినిమా సాంగ్స్ చేస్తున్నప్పుడు కొంచెం మాకు వీడు బాగానే చేస్తున్నాడు, పర్లేదు. మీ పెద్దోడి మీద అనిపించింది? పెద్దోడి మీద. చిన్నవాడిని అడిగితే వీడు పెద్ద చేసేవాడు కాదు. వాడు చేసిన తర్వాత చూసి వీడు కొంచెం ఇమిటేట్ చేయడం మొదలు పెట్టాడు. సరే, ఆడిషన్స్ కి సరదాగా వెళ్ళాం అంతే. అసలు సక్సెస్ అవుతామన్న ఐడియా కూడా లేదు. ఇంత దూరం వస్తామని, కప్పు కొడతాడని అసలు ఈ థాట్సే లేవు. ఇండస్ట్రీలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సరే, సరదాగా వెళ్ళాము ఆడిషన్స్ కి. వెళ్ళాము, అక్కడ సెలెక్ట్ అయ్యాము. దేవుడి దేవాల ఫోన్లే అనుకున్నాం. 3-4 ఆడిషన్స్ అన్ని అయిన తర్వాత కూడా ఫైనల్ కి వచ్చిన తర్వాత కూడా ఇంకా హ్యాపీ. స్కిట్లు చేస్తున్నాడే చాలు, మన బాబు టీవీలో కనిపిస్తున్నాడు, మన ఫ్యామిలీలో ఎవరో లేరు, మన ఫ్యామిలీ నుంచి ఒకడు వెళ్తున్నాడు, చాలే కప్పు, అసలు ఆలోచన లేదు. క్లైమాక్స్ కి వచ్చేటప్పటికి కొంచెం మనకి టెన్షన్ పెరిగింది. ఇస్తాడా మనోడు, రాడా, ఎంత కాంపిటీషన్ లో మనోడు ఏ మూలకి వెళ్ళిపోతాడో, మళ్ళీ టాప్ 5 లో ఉంటాడా, టాప్ 10 లో ఉంటాడా, ఈ థాట్ లో ఉన్నాం. కానీ నెంబర్ 1 పొజిషన్ కి వస్తాడన్న ఆలోచన అయితే అసలు ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ దాకా రావడమే గొప్ప విషయం. సో అలాంటిది కప్పు కొట్టేసాడు అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. కానీ ఇది హ్యాపీ అసలు, అది అసలు ఊహించలేదు కొడతాడనేసి.